November 14th can be considered as World Diabetic Day. తెలుగులో మధుమేహం అనియు షుగర్ అనియు మాట్లాడుతూ ఉంటాం. డయాబెటీస్ అన్న పదం వినని వారు బహుశా ఉండరేమో. ఇంటికి ఒకరో ఇద్దరు మరి నిత్యము ఈ యొక్క టాబ్లెట్స్ వాడుతూ వారి తాతల నుంచి వారి తండ్రుల నుంచి మరి నేటి యుగంలో కూడా అనేకులు ఇళ్లలో ఈ యొక్క సమస్య చేత బాధపడుతున్న వారు అనేకులు. అయినా కూడా డయాబెటీస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు డయాబెటీస్ను గురించిన అవగాహన ఇంకా అన్ని చోట్ల పూర్తి స్థాయిలో రాలేదని కూడా మనం చెప్పవచ్చు. డయాబెటీస్ గురించి మాకు చెప్పేది ఏముందిలే అని ఆ నిర్లక్ష్యంతో డయాబెటీస్ గురించి మాకు మొత్తము తెలుసు, ఈ మధుమేహం గురించి షుగర్ గురించి కొత్తగా మేము నేర్చుకోవాల్సింది ఏముంది అన్న ఆ నిర్లక్ష్యంతో ఈ యొక్క డయాబెటీస్ అనేది మరి విజృంభిస్తూ ఉన్నది. 2030 సంవత్సరంలోగా ఇంటికి ఒకరో ఇద్దరు మన భారతదేశంలో ఖచ్చితంగా డయాబెటీస్ సమస్య చేత బాధపడతారు అని 2000 సంవత్సరంలోనే ఆ నివేదికను సమర్పించారు. మరి ఇప్పటికి ఆ నివేదికలు సమర్పించి దరిదాపు 25-30 సంవత్సరాలు కావస్తూ ఉంది. అయినను మనం తీసుకున్న జాగ్రత్తలేంటి, మనం తీసుకున్న చర్యలేంటివి? ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, ఇష్టానుసారంగా తింటూ ఉన్నాం. ఒక ప్రాపర్ లైఫ్ స్టైల్ లేకుండా జీవన శైలి అనేది క్రమబద్ధీకరించకుండా నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉన్నాం. డయాబెటీస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. అదేదో ఇన్ఫెక్షన్ కాదు, లేదా తాత ముత్తాతల నుంచి మనకు సంక్రమించిన జెనెటికల్ డిజార్డర్ కాదు. మన జీవన శైలి సరిగా లేక, మన యొక్క ఆహారపు అలవాట్లు, నిద్ర అలవాట్లు, పని అలవాట్లు, శరీర శ్రమ, ఇలాంటి లైఫ్ స్టైల్ అనేది డిసిప్లిన్గా లేకపోవడం ద్వారా మనము తెచ్చుకున్న వ్యాధే కానీ అది వచ్చిన వ్యాధి కాదు. కాబట్టి తిరిగి దాన్ని సెటరైట్ చేయాలంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. కరెక్ట్గా టైంకు తినడం, టైంకు నిద్రపోవడం, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేయడం, తినడంలో కూడా ఏవి తింటే మంచిది అనే ఆహార పదార్థాలు చూసుకొని తినడం. డయాబెటీస్లో అందరి శరీరం ఒకే రకంగా స్పందించదు. కొంతమందికి కొన్ని ఆహార పదార్థాలు తింటే షుగర్స్ పెరుగుతాయి, కొంతమందికి పెరగవు. కొంతమందికి చపాతీలు తింటే పెరుగుతాయి, కొద్దిమందికి ఉప్మా తింటే పెరుగుతుంది, కొద్దిమందికి రైస్ తింటే పెరుగుతుంది. వారి శరీరంలో ఏ యొక్క ఫుడ్స్ తినడం ద్వారా ఈ యొక్క షుగర్ స్థాయిలు పెరుగుతున్నాయనే దాన్ని బట్టి ఆ డయాబెటీస్ను మళ్ళా మనం రివర్ట్ చేయొచ్చు. ఆ డయాబెటీస్ను పూర్తి స్థాయిలో మనం నియంత్రించవచ్చు. దానికోసం అసలు మనం కొంత సమయాన్ని కేటాయించాలి. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? మనం తిన్న ఆహారము శక్తివంతంగా మారాలి అని అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ మనకు చాలా అవసరం. ఈ ఇన్సులిన్ అనే హార్మోను మోతాదు కంటే తక్కువగా మన శరీరం ఎప్పుడైతే ఉత్పత్తి చేయడం జరుగుద్దో ఆ హార్మోన్ యొక్క లోపము ద్వారా మనం తిన్న ఆహారము శక్తి రూపంలోకి మార్చబడకుండా గ్లూకోజ్ రూపంలో, షుగర్స్ రూపంలో అది బ్లడ్లోనే నిలిచిపోతూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ షుగర్ హై లెవెల్ కనపడుతుంది. ఎక్సెసివ్గా ఉన్నది యూరిన్ ద్వారా పాస్ అవడం ద్వారా యూరిన్ షుగర్ పాజిటివ్ వస్తుంది. మరి హై బ్లడ్ షుగర్స్ ఉన్న ఆ బ్లడ్డే తల మొదలుకొని అరికాలు వరకు మన శరీరంలో ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి తల మొదలుకొని అరికాలు వరకు ఉన్న ప్రతి అవయవం మీద కూడా ఈ డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మరి ఈ యొక్క ఇన్సులిన్ యొక్క లోపాన్ని మనం సరి చేసుకుంటూ ఏ ఆహార పదార్థాల ద్వారా ఈ యొక్క షుగర్స్ నా బాడీలో పెరుగుతున్నాయి అనేది మనం మానిటర్ చేసుకోగలిగితే షుగర్స్ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయవచ్చు. ఏదో ఒక టాబ్లెట్ వేసుకొని బ్లడ్లో ఉన్న షుగర్ను కంట్రోల్ చేసుకోవడం అనేది ఇస్ అ టెంపరీ ప్రాసెస్. బట్ వై యూ హ్యావ్ ఎ డయాబెటీస్? ఇది పర్మనెంట్ ప్రాసెస్. కాబట్టి దగ్గరలో ఉన్న డయాబెటాలజిస్ట్ దగ్గరికి, ఒక ఫిజిషియన్ దగ్గరికి మీరు వెళ్ళగలిగితే అసలు మీకు ఏ రకమైన డయాబెటీస్ ఉంది. 20 ఏళ్లలోగా పిల్లలకు వచ్చే డయాబెటీస్ని టైప్ 1 అంటాం. 20-25 ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేదాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. ప్రెగ్నెన్సీలో వచ్చేదాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ మధ్యలో మరి బ్రెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ద్వారా అల్జీమర్స్ రోగుల్లో కనుక్కున్న దాన్ని టైప్ 3 డయాబెటీస్ అని కూడా అంటూ ఉన్నాం.
ఇన్ని రకాల డయాబెటీస్లలో ఏదో ఒక గోళీ మింగితే సరిపోద్దిగా అనుకోవడం అది కేవలం మన అమాయకత్వం. కాబట్టి అసలు ఆ డయాబెటీస్ ఏంటి, నాకు ఎందుకు వచ్చింది, ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది మీ డాక్టర్తో మీరు మాట్లాడండి. దాని గురించిన అవగాహన తెలుసుకోండి. మీ శరీరానికి ఏ ఆహార పదార్థాలు తింటే షుగర్స్ పెరుగుతున్నాయో మీరు కనుక్కోగలిగితే పూర్తి స్థాయిలో మీరు షుగర్స్ను కంట్రోల్ చేయవచ్చు. ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ మ్యాండేటరీ. లేట్ నైట్స్ పడుకోవడం డయాబెటీస్కు కారణం. ఇర్రెగ్యులర్గా మనం భోజనం చేయడం డయాబెటీస్కు కారణం. ఏమాత్రం ఎక్సర్సైజ్ లేకుండా లేట్గా మనం లేవడం డయాబెటీస్కు కారణం. 10 అయిందంటే పడుకోండి. ఉదయం 5 గంటలకు 6 గంటలకు లేవండి. 1 గంట మీకోసం కేటాయించుకొని పరిగెత్తండి. ఫిజికల్ యాక్టివిటీస్ చేయండి. టోటల్గా మీ షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఒక్కసారి డయాబెటీస్ వచ్చింది అంటే మరి పూర్తి స్థాయిలో దాన్ని పోవడం కష్టం. కాబట్టి దాన్ని కంట్రోల్లో ఉంచాలి, నియంత్రణలో ఉంచాలి. ఒక టాబ్లెట్ మింగితే చాలే అనుకుంటే మాత్రం అది సరిపోదు. టాబ్లెట్తో పాటు నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, నీ డైట్ మార్చుకోవాలి. డయాబెటీస్ గురించి నువ్వు ఎప్పుడైతే జాగ్రత్తలు తీసుకుంటావో, ఆ షుగర్ను నువ్వు ఎప్పుడైతే కంట్రోల్ చేస్తావో, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. అదర్వైజ్ ద డే విల్ కమ్, ద డయాబెటీస్ విల్ కంట్రోల్ యూ. ఒక్కసారి అది నేను కంట్రోల్ చేయడం మొదలుపెట్టిందంటే నీ శరీరంలో రకరకాల సిమ్టమ్స్ కనపడతాయి. పాలిడిప్సియా, అత్యధికంగా దాహం కావడం, పాలియూరియా, అధిక మూత్రం, పాలిఫేజియా, ఆకలి కావడం, తినకపోతే గాబరా అయిపోవడం. మాకు షుగర్ ఉన్న ఈ సిమ్టమ్స్ లేవు అంటే ఇప్పుడు కనపడవు. షుగర్ వచ్చి ఒక 10 సంవత్సరాలు నీ శరీరంలో వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ కనిపించాయంటే ఆల్రెడీ డయాబెటిక్స్ చేయాల్సినంత నష్టం నీ శరీరానికి జరిగించిందని దాని అర్థం. కాబట్టి డయాబెటిక్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత కాదు నువ్వు స్పందించాల్సింది. అసలు డయాబెటీస్ అనేది నీకు ఫస్ట్ డిటెక్ట్ అవ్వగానే, నీ బ్లడ్ షుగర్స్ హై చూపించగానే HbA1c అనే టెస్ట్ చేసుకోవడం ద్వారా అది మరి డయాబెటీసా కాదా అనేది ఒక నిర్ధారణకు వస్తుంది. ఒక్కసారి డయాబెటీస్ అనే నిర్ధారణ జరిగింది అంటే వెంటనే దగ్గరలో ఉన్న డయాబెటాలజిస్ట్ను, ఫిజిషియన్ను నువ్వు కలిసావు అంటే అసలు అది ఏ టైప్ ఆఫ్ డయాబెటీస్ అనేది జరుగుద్ది. ఆ తర్వాత డయాబెటిక్ ఎవాల్యూషన్లో నీకు అసలు దేన్ని బట్టి యొక్క డయాబెటీస్ వచ్చింది, నీ లైఫ్లో నువ్వు మోడిఫై చేసుకోవాల్సిన లైఫ్ స్టైల్ ఏంటిది, నీ డైట్లో మోడిఫై చేసుకోవాల్సిన విషయాలు ఏంటివి, నీ కరెక్ట్గా సూటబుల్ డ్రగ్ ఏంటి, మెడికేషన్ ఏంటి అనేది నీకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ ద్వారా రెగ్యులర్ డాక్టర్ చెకప్, ఇదేదో రేషన్ సామాన్లో సరుకులు కొనుక్కొని నెల మింగినట్టు మందులు మింగడం కాదు. నెల డాక్టర్ని కలవండి, మీ షుగర్ స్క్రీనింగ్ చేయండి, షుగర్ ఎంత కంట్రోల్లో ఉందో చూడండి, మీ డాక్టర్తో మాట్లాడండి, ఆ రీతిగా షుగర్ను కంట్రోల్లో పెట్టుకోండి. అదర్వైజ్ దాని యొక్క కాంప్లికేషన్స్ చెప్పాను కదా, తల మొదలుకొని అరికాలు వరకు, కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు స్టార్ట్ అవుతాయి, మొద్దుబారడం స్టార్ట్ అవుతాయి, రకరకాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇట్స్ డయాబెటిక్ న్యూరోపతి, కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. డయాబెటిక్ నెఫ్రోపతి, అకస్మాత్తుగా హార్ట్ అటాక్ రావడం లేదా హార్ట్ యొక్క మజిల్ వీక్ అయిపోవడం. డయాబెటిక్ కార్డియోమయోపతి, మరి కళ్ళు మస్కలు బారిపోవడం, కంటకి పొరల ఆపరేషన్ చేసినా కూడా కంటి చూపు మెరుగు కాకపోవడం. డయాబెటిక్ రెటినోపతి. ఇలా డయాబెటీస్ ద్వారా ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి. బ్లడ్ వెజల్స్లో ఈ యొక్క డయాబెటీస్ యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోయి డయాబెటీస్ ద్వారా రక్తనాళాలు మూసుకుపోవడం ద్వారా మరి హార్ట్కైనా బ్రెయిన్కైనా ఇస్కిమిక్ డిజార్డర్స్ వస్తాయి. దాని ద్వారా పక్షవాతాలు వస్తాయి. దాని ద్వారా ప్రతి ఆర్గాన్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు అవుతాయి. కాబట్టి మరి డయాబెటీస్ గురించి అవగాహన చాలా ముఖ్యం. చాలామంది డాక్టర్స్ కూడా డయాబెటీస్ ఉంటుంది. చాలామంది సీడెంటరీ లైఫ్, ఎందుకంటే డాక్టర్స్ లైఫ్ కూడా కూర్చొని చేసే పనే. ఈ సీడెంటరీ లైఫ్లో అలసిపోయి ఎక్సర్సైజ్ చేయక, లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోక, హై స్ట్రెస్ లెవెల్స్తో ఉంటారు, లేట్ నైట్స్లో పడుకుంటారు, ఎమర్జెన్సీకి రాత్రిపూట పరిగెత్తుకుని రోగుల్ని కాపాడే పనిలో ఉంటారు. మరి వారి శరీరాన్ని కూడా డయాబెటీస్ బారిన పడేసుకుంటూ ఉంటారు. చాలామంది మెడికల్ స్టాఫ్, నర్సెస్ అనేవాళ్ళు, ఫార్మసిస్ట్, పారామెడికల్ స్టాఫ్, మాకు అంత తెలుసు షుగర్ గురించి, ఏముంది మెట్ఫార్మిన్ వేసుకుంటే పాయ్, గ్లిమిప్రైడ్ వేసుకుంటే పాయ్ అని ఒక మూర్ఖపు ఆలోచనలో ఉండి ఆ డయాబెటీస్ కాంప్లికేషన్స్ తెచ్చుకుంటారు. You are a paramedical staff. You are not a doctor to decide what exactly it is.
డాక్టర్లు కూడా అన్ని బ్రాంచెస్లో ఉన్నవారు డయాబెటీస్ గురించి పూర్తి అవగాహన వారికి ఉండదు. డయాబెటాలజిస్ట్ అని మెడిసిన్లో ప్రత్యేకంగా ఆ యొక్క ప్రోగ్రామ్ చేసిన వారు, మరి జనరల్ మెడిసిన్ చేసిన చదువుకున్న ఆ ఫిజిషియన్స్, జనరల్ మెడిసిన్ నుంచి పై స్థాయికి ఉన్న వాళ్ళకు మాత్రమే డయాబెటీస్ గురించిన సంపూర్ణ అవగాహన ఉంటుంది. కాబట్టి ఏదో ఇంటి పక్కన వాళ్ళు చెప్పారు కదా అని 4 వేపాకులు నవిలో, కాకరకాయ నవిలో, మెంతులు నవిలో, ఇంకా పిచ్చి పిచ్చి ఏయో నవిలి, నాటు మందులని, మోటు మందులని, రకరకాల మందులు మింగి ఉన్న డయాబెటీస్ కాంప్లికేషన్స్ తెచ్చుకొని ఏలో కాలో తీసవతల పడేసేదాకా ఈ డయాబెటీస్ గురించి ఒక అవగాహన లేకుండా బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అపోహలన్నీ మాని డయాబెటీస్ను పూర్తి స్థాయిలో కంట్రోల్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. అదర్వైజ్ ద డయాబెటీస్ విల్ కంట్రోల్ యూ. బీ కేర్ఫుల్ అబౌట్ దీస్ థింగ్స్.